సార్ 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 ఏంటి బాబు ఇది? ఎవరిచ్చారు? దానియేల్ అని ఇచ్చాడు సార్. మీకేమని చెప్పాడు? దానియేలా? ఆయన ఎవరు? ఎవరు మీ స్టూడెంట్ అంట సార్. మీకోసం, మీ భార్య గారి కోసం ప్రార్థన చేస్తున్నాడంట. ఓహో, ప్రార్థనాపరుడైన దానియేలా? గుర్తుకొచ్చాడులే. ఇంతకీ ఏముంది చీటీలో? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నా ప్రార్థన విని మీ భార్యను బ్రతికించును. బాబు బాబు, వెంటనే ఈ దానియేలుని ఇక్కడికి పిలుచుకున్నారు నాయన, వెంటనే. అలాగే సార్, అలాగే. వందనాలయ్యా. నాయనా దానియేలు, నాయనా ఎంత చల్లని మాట చెప్పావు నాయనా. నాకున్న సమస్తము వెచ్చించాను, ఎంతో ప్రయాసపడ్డాను, అయినా ప్రయోజనం లేదు నాయనా. దానియేలు, ఈ డాక్టర్లు ముందు తీసుకెళ్ళమని చెప్పారు నాయన. ఏదో ఆశ కొద్దీ ఉంచాను నాయన. బాబు, ఈమె చనిపోతే నాకేమైనా పర్వాలేదు, కానీ పిల్లలు అనాథలైపోతారు నాయన. దానియేలు, ఈమెను ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు నాయన. సాక్షాత్తు ఆ దేవుడే నీ రూపంలో వచ్చాడు నాయన. స్వస్థపరచమని ప్రార్థించు నాయన. కానీ నిజంగా స్వస్థపరుస్తాడా నాయన? అయ్యా, మీరు ముందుగా కూర్చోనండి, దిగులు పడకండి. మీకు ముఖ్య విషయం చెప్పదలిచాను. స్వస్థపరిచేది నేను కాదు, నేను చీటీలో రాసినట్లు నా దేవుడు స్వస్థపరుస్తాడు. ముందు మీరు ఆయనపై విశ్వాసం ఉంచండి. నేను ఇంకనూ ప్రార్థన కొనసాగిస్తాను. ఒక్కటి మాత్రం నిజం, ఆయన స్వస్థపరుస్తానని వాగ్దానం చేశారు. స్వస్థపరుస్తారు. మీరు కేవలం ఆయన పైన విశ్వాసం ఉంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగేనయ్యా. ప్రభువా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఈమె ప్రాణము కొరకు నా ప్రార్థనను అంగీకరించినందుకు నీకు స్తోత్రములు. ఆమేన్. అయ్యా, నేను వస్తాను. నేను ప్రార్థన కొనసాగించవలసి ఉన్నది. మీరును ఆయనపై విశ్వాసం ఉంచి ప్రార్థనలో కొనసాగండి. వందనాలయ్యా. వందనాలయ్యా. ఆ రీతిగా దానియేలు తన హెడ్ మాస్టర్ గారి భార్య కోసం ప్రార్థించుచుండగా రాత్రివేళ దేవదూత స్వస్థపరిచిన అనుభవమును ఆమె పొందెను.